ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. 1 Corinthians chapter 2 verse 5. That your faith should not be in the wisdom of men but in the power of God. Glory to God. Here Apostle Paul is teaching to the church of Corinthians. కొరింథీయుల చర్చికి నేర్పిస్తూ ఉన్నారు. మీరు నేను బోధించిన యొక్క వాక్యాలను చూశారు. దేవుడు ఎలాంటి కార్యాలు నేను బోధించినప్పుడు, నేను సువార్త చెప్పినప్పుడు, దేవాది దేవుడు ఎప్పుడైతే నేను సత్యాన్ని మాట్లాడినప్పుడు దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాల్ని, ఆ కార్యాల్ని మీరు చూశారు. ఇప్పుడు కొరింథీయుల సంఘంతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, మీరు చూసిన వాట్ యు హ్యావ్ సీన్ ద పవర్ ఆఫ్ గాడ్, యు బిలీవ్ ఇన్ దట్. మీరు దేన్ని ఆధారం చేసుకొని ఉండాలంటే, చాలాసార్లు మనం చూడండి సంఘాల్లో కానీ బయట కానీ ఎక్కడ మీటింగ్స్లో కానీ మనం చూస్తుంటే ఎక్కువ మనుషులు ఎవరైతే కొంచెం పాపులర్ అవుతారో వాళ్ళ వెనకాల వెళ్ళిపోయి మా అయ్యగారు ఇది చెప్పారు, మా అమ్మగారు ఇది చెప్పారు, లేకపోతే వాళ్ళు ఇది చెప్పారని మనం మనుషుల యొక్క విశ్వాసం మీద ఆధారపడతాము, మనుషుల మీద ఆధారపడతాము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, దేవుని శక్తి మీద మీరు ఆధారపడండి. మనుషుల యొక్క శక్తిని లేదా మనుషులు మాట్లాడే మాటలు కాదు, కానీ when you read the truth, when you know the truth, when you depend upon God, it is the truth which confirms, Holy Spirit confirms and He gives the power to do signs, wonders and miracles. ఎప్పుడైతే మనం సత్యాన్ని మాట్లాడతామో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కన్ఫర్మ్ చేసి మనం మాట్లాడిన మాటల ప్రకారం దేవుని యొక్క శక్తిని దాని ద్వారా ప్రబలిస్తూ ఉంటారు. ఎప్పుడైతే దేవుని శక్తిని మనం చూస్తూ ఉంటామో అది దేవుని మాట, దేవుడు ఆ మాటని కన్ఫర్మ్ చేస్తున్నారని మనం నేర్చుకోవాలి. గాడ్స్ పవర్ ఈజ్ లైఫ్ చేంజింగ్ పవర్. ఎప్పుడైతే మనం చూడండి చాలామంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు, నేను ఎంతో భయంకరంగా ఉండేవాడిని, లేకపోతే ఎలాగో ఉండేవాడిని, దేవుడు తెలియదు, నాకు ఎంతో అంధకారంలో ఉన్నాను, సడన్గా నాకు దేవుడు ఎప్పుడైతే నాతో మాట్లాడారో, లేదా దేవుడు ఎప్పుడైతే నన్ను ముట్టారో, లేదా దేవుడు ఎప్పుడైతే నేను సువార్తను విన్నానో, లేదా ఎప్పుడైతే నేను ఆ యొక్క బైబిల్ని చదివానో, లేదా ఎప్పుడైతే ఆ వాక్యం నన్ను ముట్టిందో, సో వీ గివ్ గ్లోరీ టు గాడ్. వై ఆర్ వి గివింగ్ దట్ గ్లోరీ టు గాడ్? ఎందుకు మనం దేవుని ఆ విధంగా మహింపరుస్తున్నాం? బికాజ్ వాక్యం ద్వారా, దేవుని శక్తి ద్వారా, దేవుని మాటల ద్వారా, దేవుని వలన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే దేవుడు మనల్ని ఆ యొక్క ఎన్కౌంటర్ చేస్తారు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆత్మను కలుసుకుంటామో ఏ విధంగానైనా ఏ రూపంలోనైనా కానీ we will not forget, because that is not human beings hand. అది మనుషుల హస్తాలు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అసాధారణమైన ఆ యొక్క శక్తిని మన మీద కుమ్మరించినప్పుడు మనము దేవుని విశ్వాసంలో ఇంకా బలపడతాము. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, ఇంకా మీ శక్తి ఆ యొక్క దేవుని యొక్క శక్తి మీద, విశ్వాసం మీద మీరు ఆధారపడండి. చూడండి 2:4 మనం చూస్తుంటే, మై ప్రీచింగ్ ఈజ్ నాట్ వర్డ్స్ ఆర్ మ్యాన్స్ విజ్డమ్ అంటారు. నేను మనుషుల జ్ఞాన ప్రకారం కానీ లేదా మనుషులు బోధించమన్నట్టుగా నేను బోధించడం లేదు, కానీ నేను మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని యొక్క సత్య సువార్త ఉంది. దాని ద్వారా ఏమవుతుంది, దేవుని యొక్క జ్ఞానాన్ని నాకు ఇచ్చి దేవుడు నన్ను మాట్లాడిస్తున్నారు అని అంటున్నారు. సో చూడండి అపోస్తలుడైన పౌలు గారు ఇదే మనం మొదటి కొరింథీయుల 1వ అధ్యాయం చూస్తూ ఉంటుంటే, మనం 18 నుంచి చూస్తూ ఉంటుంటే, ఎంతోమంది గ్రీకులు, ఫిలాసఫర్స్, ఎంతోమంది ఎంతో జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆ రోజుల్లో పిహెచ్డీలు చేసిన వాళ్ళు, డాక్టరేట్ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ ఎంతోమంది ఆర్గ్యూ చేశారు అపోస్తలుడైన పౌలు గారితో. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడు మాట్లాడినా కానీ యేసయ్య శిలువ, సువార్త, అలాగే దేవుని వాక్యమే మాట్లాడటం వల్ల ప్రతిసారి కూడా దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఎలాంటి జ్ఞానం, ప్రపంచ జ్ఞానం మనకున్నా కానీ దేవుడు తన జ్ఞానంతో మనల్ని ఎంతగానో ఆ మాట్లాడే మాటల్ని దేవుడు తెలియజేస్తూ ఉంటారు. సో ఎంతమంది పిహెచ్డీలు ఉన్నా, ఎవరున్నా కానీ మనుషుల విశ్వాసము, మనుషుల జ్ఞానము, మనుషుల బుద్ధి కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని యందు మనం నమ్మకం ఉంచి, ఆ సువార్త నమ్మకం ఉంచి దేవుని వాక్యాన్ని మాట్లాడినప్పుడు ఆ యొక్క శక్తి ద్వారా మీరు మాట్లాడండి, మీరు జీవించండి అని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉంటారు. డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద సూపర్ పవర్. మనం దేవుని శక్తి అంటే ఏంటి చూడండి. ఇప్పుడు మేము మా చర్చిలో మాకు స్టేజ్ మీద దేవుని వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు వి సీ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, వి సీ హౌ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, హౌ హీ కన్ఫర్మ్స్ ద ట్రూత్. ఎంతోమంది ఎన్నో రకాలైన సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఏంటంటే, ఇవన్నీ కూడా దేవుని కార్యాలే, మాలో ఏమీ లేదు. ఇది కేవలం మేము సువార్త
ఉన్నది ఉన్నట్టు చెప్పటం ద్వారా మాత్రమే మేము చేస్తున్న పని. మిగతా కార్యాలన్నీ కూడా చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. అలాగే మన విశ్వాసము దేవుని కృప కలిసినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో హీఈస్ రిమైండింగ్ దెమ్ అబౌట్ ద సుప్రీం పవర్. ఆయన అంటా ఉన్నారు చూడండి, అపోలో ఎవరు, అలాగే పేతురు ఎవరు, పీటర్ ఎవరు, అలాగే అపోస్తలుడైన పౌల్ గారు ఎవరు, మేమందరం కూడా మాకిచ్చిన పనులు మేము చేసుకుంటానికి మేము వచ్చిన వాళ్ళము. దేవుడు గాడ్ ఈజ్ ద వన్ హూ ఇంప్రూవ్స్, గాడ్ ఈజ్ ద వన్. దేవుడు మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చి నడిపించేదని దేవుని మీద ఆధారపడాలని మనకి పౌల్ గారు తెలియజేస్తూ ఉన్నారు. సో అదేంటి, అది ఎవరి జ్ఞానము, ఎవరి పవరు, ఎవరి శక్తి? దేవుని శక్తి, సుప్రీం పవర్ అంటారు. ఇంకా అంతకు మించిన శక్తి ప్రపంచంలో ఇంకేది లేదు. భూమి ఆకాశాన్ని సృష్టించింది, అలాగే సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించింది, ఈ మహాసముద్రాల్ని, ఈ మహా అడవుల్ని, యొక్క విశ్వాన్ని సృష్టించిన శక్తి ఏంటంటే సుప్రీం పవర్. అది యేసయ్య శక్తి అయ్యింది. అండ్ ఆల్సో విజ్డమ్ గాడ్ గివ్స్. నువ్వు మాట్లాడేటప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథం 9:23-24 దేవాది దేవుడు అంటారు, మీరు ఒకవేళ బోస్ట్ చేయాలంటే, గర్వించాలంటే నా జ్ఞానంలో మీరు గర్వించండి. అంతేగాని నేనేదో గొప్పవాడిని, నేనేదో రిచ్ వాడిని, లేదా నాకేదో ఉందని మీరు గర్వించొద్దు. వాట్ ఎవర్ వీ ఫీల్ దట్ ప్రైడ్, ద ప్రైడ్ షుడ్ బి ఇన్ గాడ్. దేవునిలో మనం గర్వించినప్పుడు దేవుని జ్ఞానాన్ని మనము పొందుకుంటాము, దేవునిలో మనం జీవిస్తాము. సో అప్పుడేమవుద్ది, వాట్ హ్యాపెన్స్ దట్ వి గెట్ కనెక్టెడ్ విత్ ద గాడ్. అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను, ఎక్కడైనా మనం మాట్లాడేటప్పుడు దేవుని మాటను మనం మాట్లాడినప్పుడు అది ఎంతోమంది విని ఆకర్షితులు అవుతారు. మన మాటలు మాట్లాడుకున్నప్పుడు అది కేవలం బూడిదలా మాత్రం అది వృధా అయిపోతూ ఉంటుంది. స్టేజ్ల మీద కానీ ఎక్కడైనా కానీ ఐ ఆల్వేస్ టెల్ మై పీపుల్, స్పీక్ ద వర్డ్. ఈవెన్ ఇఫ్ యూ స్పీక్ 10 minutes ద వర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పీకింగ్ 1 hour యువర్ వర్డ్స్. మన మాటలు గంటసేపు మాట్లాడుకోవడం కాదు, కానీ మన దేవుని మాటని 10 నిమిషాలు మాట్లాడుకున్నా కానీ అందులో ఎంతో శక్తి ఉంది. ఆ శక్తి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అంతేకాదు సత్యం ఏం చేస్తుంది, మనకున్న డౌట్స్నన్నిటిని కూడా వాటిని తీసివేస్తూ ఉంటుంది. ఏదైతే మన జీవితంలో ఆ యొక్క డౌట్స్ మనలో ఉన్నాయో, ఏవైతే మనకి అర్థం కాకుండా ఎన్నో సమస్యలు ఉన్నాయో, వాటన్నిటిని కూడా మనము ఈ వాక్యం చదివినప్పుడు, ఈ సత్యాన్ని మనం వింటున్నప్పుడు ఒక్కొక్కటిగా మన జీవితంలోంచి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం చేయాల్సింది ఏంటంటే ట్రస్ట్ అండ్ ఒబే. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవునికి మనం సరెండర్ అవ్వాలి. దేవునికి ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో దేవుని యొక్క శక్తిని చూసేవారిగా మనం ఉంటాము. అంతేకాదు దెర్ ఇస్ నో అదర్ వే ఫర్ అస్. ఇంకొక మార్గమే లేదు. యేసయ్య అన్నారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, ఇంకా ఏది కూడా మన జీవితంలో ఇంకా లేదు. దేవునికి స్తోత్రాలు. సో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈజ్ దట్ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం గబగబా పరిగెత్తాం, ఎవరినో అడుగుతాం, ప్రార్థన. ఎస్, ఇట్ ఈస్ గుడ్ టు ఆస్క్ పీపుల్ టు ప్రే. ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళని, అలాగే ఎల్డర్స్ ఉన్నారు, బైబిల్ గ్రంథంలో కూడా ఉంది, మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఎల్డర్స్ దగ్గరికి వెళ్ళండి, ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు ఒప్పుకోండి, ఎనాయింట్ చేసి నూనెతో ఎనాయింట్ చేసుకొని ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రార్థన చేసుకోండి అని ఉంది. ఐ అగ్రీ విత్ దట్. బట్ ఆల్సో వీ ఆల్సో మస్ట్ లెర్న్ how to depend upon God, how to receive the power of God, how to pray in the presence of the Lord. మనం కూడా నేర్చుకోవాలి దేవుని యొక్క శక్తిని మనం ఎలాగ పొందాలి, దేవుని సన్నిధానంలో మనం ఎలాగ ప్రార్థన చేసుకోవాలి, దేవునితో మనం ఎలాగ కనెక్ట్ అయి ఉండాలి. అది మనం కూడా we also should get connected with the Lord. దేవునికి స్తోత్రాలు. అలాగే ఈ కృప, అలాగే ఈ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి ఉంటామో, దేవుని మనం వేడుకుంటూ ఉంటామో, ప్రార్థనలో మనం అడుగుతూ ఉంటామో, తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. సో చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీ పాదాలకు స్తోత్రాలైనా. అవును నాయన ప్రభా, మీ శక్తి సుప్రీం పవర్ లార్డ్ ఫాదర్ గాడ్, అత్యున్నతమైన సింహాసనం మీద నాయన ప్రభా మీరు కూర్చొని నాయన ప్రభా, ఇదిగో భక్తులమైన మమ్ముల్ని నాయన, విశ్వాసమైన మమ్ముల్ని నాయన ప్రభా, పాపులమై ఉండగానే మీరు మా దగ్గరకు వచ్చిన ఆయన అయ్యా, మా ప్రతి పాపాన్ని మీ పరిశుద్ధ రక్తంతో కడిగి వేసిన ఆయన అయ్యా, ఇదిగో మీ ఆత్మతో అభిషేకించిన ఆయన, మీ వాక్యాన్ని మాకు తెలియజేస్తున్న ఆయన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మీద మేము ఆధారపడిన ఆయన ప్రభా, మీ యొక్క అడుగుజాడలు మేము నడుచుకుంటానికి యేసయ్య మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అపోస్తలుడైన పౌల్ గారు నాయన ప్రభా, 1 కొరింథీయులు 2:4-5 వచనాల్లో చెప్పిన ప్రకారంగానైనా మేము మనుషుల యొక్క జ్ఞానము లేదా ప్రపంచ జ్ఞానం మీద మేము ఆధారపడకుండా నాయన, మీ వాక్య జ్ఞానం నాయన, పరలోక రాజ్య జ్ఞానం నాయన, మీరు పరిశుద్ధాత్మ దేవుని చేత, దేవుని ద్వారా మాకు ఇచ్చే ఒక అండర్స్టాండింగ్ నాయన ప్రభా, మేము వాటిని అర్థం చేసుకోని నాయన ప్రభా, ఆ వెలుగులోనైనా
ప్రభా మేము నేర్చుకుంటూ నాయన ఎంతోమందికి వెలుగు చూపించే బిడ్డలకు నాయన మీ శక్తిని పొందిన ఆయన మీరే నిజమైన దేవుడని నాయన మిమ్మల్ని చూపించే బిడ్డలుగా మీరు మమ్మల్ని దీవించి నడిపించమని, అలాగే వాక్యం వింటున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలని నాయన ప్రభా పేరు పేరును మీరు దీవించిన ఆయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.